నింపుడు సొరకాయ వేపుడు తయారు చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు లేతగా ఉన్న సొరకాయ కావాలండి. ఫస్ట్ థింగ్, ఇంట్లో సొరకాయ తీగ ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, మనకి మన కాలనీలో కావాల్సిన అందరికీ వచ్చేన్ని సొరకాయలు వస్తాయి. మేము కోవిడ్ టైంలో చిన్న ఆ తీగ వేస్తే పైనంతా పాదంతా వచ్చి అసలు ఎన్ని సొరకాయలు తిన్నామో, చాలా ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే కొంచెం ప్లేస్ ఉండాలన్నమాట. మొత్తానికి ఇలా లేతగా ఉన్న సొరకాయ అయితే మనకు కావాలి. లోపల గింజలు ఉంటాయి కదా, ఇంత లేతగా ఉన్నదానికి నార్మల్గా గింజలు రావు. ఆ గుజ్జుని తీసేసి ఇలా మంచిగా రౌండ్గా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఇక్కడ నీళ్లు పెట్టాను. నీళ్లు బాగా మరగాలి. ఈ లోపల కొంచెం ఇందులో కొద్దిగా ఉప్పు, కాస్త పసుపు వేసుకోవాలి. మూత పెట్టేద్దాం. నీళ్లు మరుగుతూ ఉంటే అప్పుడు వేద్దాం. నింపుడు సొరకాయలో నింపడానికి కావాల్సిన ఏంటి అంటే ఒక్కసారి పదార్థాలు చెప్తాను. లేతగా ఉన్న సొరకాయ, పసుపు, చింతపండు, పచ్చి కొబ్బరి, ఎండుమిరపకాయలు, పల్లీలు, బెల్లం, శనగపప్పు, మెంతులు, నువ్వులు, ఇంగువ, కరివేపాకు, ఆవాలు, కారం, ఇంకా జీలకర్ర పొడి మనకి కావాలి. స్టవ్ ఆన్ చేసి పెట్టాను కదా, ఇందులో పల్లీలు వేస్తున్నాను. ఇవన్నిటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మీరు నింపుడు సొరకాయ వేపుడులాగా కాకుండా జస్ట్ నార్మల్గా సొరకాయ కూర చేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా సేమే. మామూలుగా మనం కొంచెం బ్లాంచ్ చేసుకొని ఆ పీసెస్ వేసుకోవచ్చు, కొంచెం చిన్నగా కట్ చేస్తే కనుక. మామూలుగా ఇలా నింపిన సొరకాయ అయితే మనం రైస్లో కలుపుకొని తిన్నా బాగుంటుంది, చపాతీతో తిన్నా బాగుంటుంది. డైరెక్ట్గా ఇలా పీస్ తీసుకొని నోట్లో వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. కొన్ని ఎండుమిరపకాయలు, కాస్త శనగపప్పు, ఇందులో పచ్చి కొబ్బరి, మెంతులు. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి, ఏదైనా వేసుకోవచ్చు. అలాగే కొన్ని నువ్వులు కూడా వేసేసుకున్నాం. నీళ్ళు కూడా బాగా వేడెక్కాయి. ఇప్పుడు మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న సొరకాయని ఇందులో వేసేస్తున్నాం. బాగా ఉడకాల్సిన అవసరం లేదు, జస్ట్ బ్లాంచ్ అయితే సరిపోతుంది. సాఫ్ట్ అవ్వాలి. అలాగే వేయించి పెట్టుకున్న కొబ్బెర, నువ్వులు, ఎండుమిరపకాయలు, మెంతులు అన్నీ ఇందులో వేసేసుకున్నాం. అలాగే కొంచెం బెల్లం పొడి, కాస్త చింతపండు, ఉప్పు వేసి దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. పొడి చేసేసుకున్నాం కదా. అలాగే సొరకాయలు కూడా కాస్త సాఫ్ట్గా అవ్వాలి. సొరకాయ సాఫ్ట్గా అయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు వీటిని ఇందులోకి తీసేసుకున్నాం ప్లేట్లో. ఇది కొంచెం వేడి చల్లారాలి. మనం తయారు చేసుకున్న ఈ స్టఫింగ్ని లోపల పెట్టేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేయాలి. లోపల నీళ్ళు ఉంటాయి కదా, ఆ తేమకి గట్టిగా అయిపోతుంది. పొయ్యి మీద నేను ఒక గిన్నె పెట్టుకున్నాను. ఇందులో నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం సింపుల్ తాలింపు వేసుకోవాలి. కొన్ని ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత కరివేపాకు, ఇంగువ, పసుపు, ఇందులోనే కొద్దిగా జీలకర్ర పొడి, జీలకర్ర వేయట్లేదు, జీలకర్ర పొడి వేసాను. అలాగే కారం,
పక్కన పెట్టేద్దాం, స్టవ్ మీద నుండి తీసి. ఇప్పుడు స్టఫింగ్ చేసి పెట్టుకున్న సొరకాయని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఫుల్గా నింపేసుకోవాలి, ఇలా అంటే కిందకి రానంత. ఎక్స్ట్రా ఏదైతే ఉందో పొడి పైనుండి వేసేసుకోవడం. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అస్సలు దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని పైన కాస్త చల్లుకొని మూత పెట్టి చిన్న మంటలో ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒకవైపు చక్కగా వేగిన తర్వాత జస్ట్ ఇలా లూజ్ చేసుకొని రెండో వైపు తిప్పినా పర్లేదు, తిప్పకున్నా పర్లేదు, బట్ మీ ఇష్టం, మీ చాయిస్. నేనైతే ఎప్పుడు ఇలా తిప్పుతాను. ఫుల్గా నింపేస్తాం కాబట్టి అస్సలు విరగదు. ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం పైనుండి ఇలా వాటర్ చల్లుకొని మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చామనుకోండి, చక్కగా రెండో వైపు కూడా మగ్గిపోతుంది. ఇంకొక 5 నిమిషాల తర్వాత నింపుడు సొరకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఆహా అంటే ఆహా, అంతే. ఇప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది. సొరకాయ తొందరగానే ఉడికిపోతుంది బేసిక్గానే. జస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంలో లోపల మనం స్టఫింగ్ చేసాం కదా, ఆ గుజ్జు కలుపుకొని పక్కన సొరకాయ ముక్క పెట్టుకొని తింటుంటే తిరిగిపోతుంది అనమాట. మరొకసారి తయారీ విధానం నోట్ చేసేసుకోండి. నింపుడు సొరకాయ వేపుడు తయారీ విధానం. ముందుగా వేడిగా ఉన్న నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి ఒక బాయిల్ వచ్చిన తర్వాత చూపిస్తున్న విధంగా సొరకాయని కట్ చేసుకొని సాఫ్ట్ అయ్యే వరకు ఉంచి బయటికి తీసుకోవాలి. ఒక పాన్ లో పల్లీలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, పచ్చి కొబ్బరి, మెంతులు, నువ్వులు వేసి ఒకదాని తర్వాత ఒకటి బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని కొద్దిగా బెల్లం, చింతపండు, ఉప్పు వేసి పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న వాటిని బ్లాంచ్ చేసుకున్న సొరకాయలో మధ్యలో స్టఫింగ్ చేసుకోవాలి. తర్వాత పాన్ లో నూనె వేడి చేసుకొని ఆవాలు, కరివేపాకు, ఇంగువ, పసుపు, జీలకర్ర పొడి, కారం వేసి కలుపుకొని పక్కకి పెట్టుకొని స్టఫింగ్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని పెట్టి మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొద్దిగా నీళ్లు చల్లుకొని మూత పెట్టి కాస్త మగ్గిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి బాగా మగ్గాక పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన నింపుడు సొరకాయ వేపుడు రెడీ.